మీరు ఈ ఒక్క టెక్నిక్ ఫాలో అయితే ఐ ప్రామిస్ యూ మీ నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ వల్ల మీరు రిజెక్ట్ అవ్వరు. ఇది నా గ్యారంటీ. మనందరం ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఎంతసేపు గ్రామర్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అబ్బో! ఈ లిస్ట్ చాలా పెద్దది. మనం స్కూల్ నుంచి ఇదే నేర్చుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంటర్వ్యూ మాట్లాడాలంటే భయం. ఎందుకు? బికాస్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్‌కి మీ పర్ఫెక్ట్ గ్రామర్ కన్నా మీ ఐడియాస్‌ని కాన్ఫిడెంట్‌గా, క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ గ్రామర్ అనేది లీస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. నాట్ జస్ట్ ఇంగ్లీష్. సో ఈ రోజు మనం గ్రామర్ గురించి మాట్లాడుకోం. విల్ టాక్ అబౌట్ ప్రాక్టికల్, సింపుల్ 2 స్టెప్ ప్రాసెస్ గురించి. జస్ట్ 15 డేస్ ఫాలో అవ్వండి చాలు. ఎక్కడ క్లాస్ కి వెళ్ళక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. మీ కాన్ఫిడెన్స్ స్కై రాకెట్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. కానీ స్టార్ట్ చేసే ముందు అసలు మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం ఆ రూట్ కాజ్ కూడా తెలుసుకుంటే మంచిది కాబట్టి దాంతో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ రియల్ ప్రాబ్లం. సో అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుందాం. మనకి ఇంగ్లీష్ రాదా అంటే వచ్చు. మనకి ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు ఇంగ్లీష్ రాదా అంటే వచ్చు. అర్థమవుతుంది. మెసేజెస్ ఇంగ్లీష్ లోనే చాట్ చేస్తాం. కానీ మాట్లాడాలంటే స్టక్ అయిపోతాం. దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్ అన్నమాట. ఆ రీజన్స్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. మన ఫ్రెండ్స్ తో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగానే ఫస్ట్ వచ్చే కామెంట్, ఓ పెద్ద ఇంగ్లీష్ మాట్లాడేవాడు వచ్చాడు రీడ్ అని చెప్పేసి అంటారు. ఏంటి రీడ్ ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్ని కూడా మనం రోజు వింటూనే ఉంటాం. అండ్ దాంతో మన ఇంగ్లీష్ మాట్లాడడం మానేస్తాం.